ఓకే. జస్ట్ వెయిట్. ఓకే. సారీ. నెట్వర్క్ ఇష్యూ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ల్యాప్‌టాప్ బ్రౌజర్ ఇష్యూ ఉంది. దెన్ ఇక్కడ చూడండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్స్ ఫస్ట్. దిస్ వన్ రైట్ ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కోడ్ డెవలప్ చేసేటప్పుడు, కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్ కాకుండా కొన్ని కోడ్ లెవెల్‌లో ఎర్రర్స్ వస్తుంటాయి. వాటిని ఏమని ఎర్రర్స్ అంటారు. ఈ ఎర్రర్స్ ఏ ఎన్విరాన్మెంట్‌లో వస్తాయంటే డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో వస్తాయి. డెవలపర్ సిస్టమ్‌లో వస్తాయి. ఓకే. సో ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే కంపెనీలో వాటెవర్ ద కంపెనీ ఇట్ మే బి, ఆ కంపెనీలో ఏముంటాయంటే 3 కైండ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. టెస్ట్ ఇంజినీర్ అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం టెస్ట్ చేసిన అప్లికేషన్ని క్లయింట్‌కి మనకి ఇవ్వాలి. అంటే ఎవడైతే మనకు ప్రాజెక్ట్ ఇస్తాడో వాడికి మనం డెలివరీ చేయాలి. సో డెవలపర్స్ డెవలప్ చేసే ఎన్విరాన్మెంట్‌ని డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే డెవలపర్స్ మొత్తం ఒక సర్వర్ కనెక్ట్ అయ్యి డెవలప్ చేస్తారు. టెస్ట్ ఇంజినీర్స్ టెస్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఏమంటారంటే క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటారు. క్యూఏ అంటే ఏంటి, మనం ఇంకో సపరేట్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ అదర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ లైవ్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టేజ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం టెస్ట్ చేసిన అప్లికేషన్ని క్లయింట్‌కి రిలీజ్ చేయాలంటే క్లయింట్‌కి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే సర్వర్ ఉంటుంది. అంటే వాళ్ళు వర్చువల్‌గా ఎక్కడైనా ఒక సర్వర్‌ని బై చేస్తారు. లైక్ ఏడబ్ల్యూఎస్ సర్వర్‌నో, డెవాప్స్ సర్వర్‌నో వాటెవర్ ఇట్ మే బి, వర్చువల్‌గా ఒక సర్వర్‌ని బై చేసి ఆ సర్వర్‌లో మన అప్లికేషన్ అక్కడ హోస్ట్ చేస్తాం. వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు రియల్ టైమ్‌లో ఏదైనా అప్లికేషన్‌ని బ్రౌజర్ యూజ్ చేసి https:// అని యూజ్ చేసి ఐపీ అడ్రెస్ హిట్ చేస్తున్నారంటే సింపుల్‌గా ఏంటి, మీ రిక్వెస్ట్ ఆ సర్వర్‌కి వెళ్ళి ఆ సర్వర్ నుంచి ఒక పేజ్ మీకు ఓపెన్ అవుతుంది మీ బ్రౌజర్‌లో. సో డెవలపర్ డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఒక కోడింగ్‌లో ఎర్రర్ ఉండి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇలా వచ్చింది అంటే లైక్ దిస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్రర్. దెన్ సీ దిస్ నెక్స్ట్ వన్ ఈజ్ డిఫెక్ట్. డిఫెక్ట్ అంటే ఏంటంటే ఐ ఆల్రెడీ సెడ్ దట్ టెస్టింగ్‌లో 2 లెవెల్స్ ఉంటాయి. వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే వన్స్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత డెవలపర్స్ వాళ్ళ సిస్టంలో ఈ అప్లికేషన్ మనం కోడ్ రాసాం, ఆ కోడ్ని బేస్ చేసుకొని బ్రౌజర్ని ఓపెన్ చేస్తే, యూజర్ అనేవాడు బ్రౌజర్ని ఓపెన్ చేస్తే మన కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా బ్రౌజర్లో వాళ్ళు చెక్ చేస్తారు. అంటే వాళ్ళు ఇలా చెక్ చేయరు. ఇదేంటి మీకు ఇక్కడ కనిపించేది ఏంటంటే ఐడిఈ అంటారు. ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తారు. వాళ్ళు ప్రోగ్రామ్ని చెక్ చేయరు, అప్లికేషన్ని చెక్ చేస్తారు. లైక్ దిస్ మీకు కనిపించే ఏదైనా సరే అప్లికేషన్ ఇలా బ్రౌజర్లో ఓపెన్ చేసి వాళ్ళ కోడ్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్రౌజర్లో వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు దేనికైతే కోడ్ రాశారో ఆ కోడ్ని చెక్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. సమ్టైమ్స్ ఎస్పెషలీ వైల్ ఇన్ అజైల్ టీమ్, అంటే అజైల్ మెథడాలజీ ఏదైనా టీమ్, నేను కూడా అలాగే వర్క్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఏం చేయాలంటే డెవలపర్ దగ్గరికి వెళ్ళి డెవలపర్ సిస్టమ్ ముందే కూర్చొని మీరు కూడా ఆ కోడ్ని రన్ చేసి బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత డెవలప్ చేసిన ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చూస్తారు. వర్క్ అవుతుందా లేదా చూస్తున్నప్పుడు మీకు ఏదైనా డిఫెక్ట్ ఐడెంటిఫై అయితే మీన్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు, క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ అయిందా లేదా మీరు అక్కడ చెక్ చేస్తారు. అంటే క్లయింట్ సపోజ్ ఒక స్క్రీన్ అడిగాడు. జస్ట్ వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్, దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. క్లయింట్ మీకు ఒక స్క్రీన్ అడిగాడు. యు ఆర్ ఇన్ ద డెవలపర్ సిస్టంలో మీరు కూర్చొని ఉన్నారు. జస్ట్ కోడ్ని రన్ చేశారు. బ్రౌజర్ ఇలా మీకు ఓపెన్ అయింది. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత బ్రౌజర్లో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ స్క్రీన్ లైక్ దిస్. ఇలా మీకు స్క్రీన్ వచ్చింది అంటే ఏంటి, దేర్ ఈస్ నో డిఫెక్ట్ విత్ ఇన్ ద డెవలపర్ కోడ్. అంటే అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేశారో ఆ కోడ్లో డిఫెక్ట్ లేదు అంటారు మీరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ స్క్రీన్ రాలేదనుకోండి, ఇక్కడ ఈ స్క్రీన్లో
ఏదైనా మెనూ ఐటెమ్స్ కానీ, లెఫ్ట్ సైడ్ మెనూ ఐటెమ్స్ కానీ, టాప్‌లో ఈ కలర్స్ గానీ, ఏదైనా మిస్ అయ్యి మీకు కనిపిస్తే మీరేమంటారంటే, దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ వితిన్ ద కోడ్ అంటారు. దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ వితిన్ ద కోడ్ అంటారు. ఓకే. డిఫెక్ట్ ఎప్పుడొస్తుంది? వన్స్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా, ఎటువంటి ప్రోగ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత బ్రౌజర్ ఇలా ఓపెన్ అవుతుంది. బ్రౌజర్‌లో మీకొక అప్లికేషన్ ఇలా కనిపిస్తుంది. ఒక స్క్రీన్ కనిపిస్తుంది అనుకుందాం. ఈ స్క్రీన్‌లో సపోజ్ ఈ స్క్రీన్‌లో ఇక్కడ నందినీస్ కిచెన్ అనే ఒక నేమ్ ఉంది. ఈ నేమ్ మీకు కనిపియలేదనుకోండి. యాస్ పర్ ద రిక్వైర్మెంట్ ఫస్ట్ స్క్రీన్‌లోనే ఈ నేమ్ కనిపియాలి. ఈ లోగో కనిపియాలి అనుకుందాం. జస్ట్ థింక్ దట్ పైన మీకు కనిపించే లోగో కనిపియాలి అనుకుందాం. లైక్ దిస్. ఈ నేమ్ మీకు కనిపించలేదు, లోగో కూడా మీకు కనిపియలేదు అనుకోండి. డెఫినెట్‌గా మీరేమంటారు? దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ అని చెప్తారు. డిఫెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఎర్రర్ ప్రొడ్యూస్డ్ విత్ డెవలపర్స్ కోడ్. ఇట్ ఈస్ ఏ ఎర్రర్ ప్రొడ్యూస్డ్ విత్ డెవలపర్స్ కోడ్ అంటారు. దాన్నే ఏమంటారంటే డిఫెక్ట్ అంటారు. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు వాళ్ళ సిస్టంలో ప్రోగ్రామే రన్ కాకుండా ఉంటే ఇటువంటి ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్ మెసేజెస్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే ఎర్రర్ అంటారు. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ వాళ్ళ సిస్టంలో కనిపించకపోతే, అప్లికేషన్ లెవెల్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ కనిపించకపోతే దాన్ని ఏమంటారంటే దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ అంటారు. దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ వితిన్ ద అప్లికేషన్ కోడ్. మీరు డెవలప్ చేసిన కోడ్‌లో ఒక డిఫెక్ట్ ఉంది అని చెప్తారు. సో దట్ ఈస్ అబౌట్ డిఫెక్ట్. ఇంకా మీకు బెటర్ ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మీరు యూనిట్ టెస్టింగ్ చేస్తున్నారు. యు ఆర్ పర్ఫార్మింగ్ యూనిట్ టెస్టింగ్ ఆన్ సైన్ అప్. సైన్ అప్ అనే ఒక స్క్రీన్ ఉంది. యు ఓన్లీ పర్ఫార్మింగ్ యూనిట్ టెస్టింగ్. ఎనీవన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్? ఓకే. యు ఓన్లీ పర్ఫార్మింగ్ యూనిట్ టెస్టింగ్. సార్ సో వైల్ స్క్రీన్ కనబడతలేదు yes సార్. yes. ఓ నాకైతే కనిపిస్తుంది. ఓకే. షేరింగ్ అని కనిపిస్తుంది. జస్ట్ వెయిట్. అగైన్ ఐ విల్ షేర్. ఇప్పుడు కనిపిస్తుందా చూడండి? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మీరు కోడ్ రన్ చేసిన తర్వాత బ్రౌజర్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏమైనా ఎర్రర్ కనిపిస్తే, ఇక్కడ ఏదైనా ఎర్రర్ కనిపిస్తే అంటే ఈ లోగో కానీ ఇక్కడ నేమ్ కానీ ఏదైనా మిస్ అయి కనిపిస్తే దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ విత్ ఇన్ ద అప్లికేషన్ అంటారు. అప్లికేషన్ దగ్గర డిఫెక్ట్ ఉంది అంటారు. ఓకే. జస్ట్ వెయిట్.
ఎస్, థ్యాంక్ యూ. సో డెవలపర్ సిస్టంలో మీరు కూర్చొని వాళ్ళ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు బ్రౌజర్ ఓపెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అక్కడ రాకపోతే ఇప్పుడు వినిపిస్తుందండి. హలో, ఆడియో ఓకే సార్, వీడియో స్క్రీన్ రావట్లేదు సార్. ఓకే, సారీ అమ్మా, ఈరోజు కొంచెం నెట్వర్క్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. మొబైల్లో కనెక్ట్ అయ్యాను, సో అందుకే మీకు స్క్రీన్ షేర్ చేశాను, అది కూడా డిస్కనెక్ట్ అయింది. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ. రేపు కొంచెం ఎర్లీగా తీసుకుంటాను, ఏమనుకోవద్దు. సారీ యాక్చువల్లీ.